హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. గుత్తొంకాయ కర్రీ రెసిపీ వ్లాగ్లో చెప్తాను ఎలా చేయాలో. వీటిలో కావాల్సినవి 2 టమాటాలు పెద్ద సైజు తీసుకోవాలి, అండ్ ఆనియన్ 3 పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. మసాలా ప్రిపేర్ చేయాలి కదా, వాటిలో కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియాలు, దాల్చిన చెక్క, పల్లీలు అండ్ 3 యాలకులు, లవంగాలు తీసుకోవాలి. మెంతులు కూడా తీసుకోవాలి, అండ్ కొబ్బరి కూడా యాడ్ చేయాలన్నమాట. నీట్గా మనం కడుక్కొని గుత్తి వంకాయలు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మా డాడీ 1/2 kg తీసుకొస్తే పైన పటారం లోన లొటారం అంటారు కదా, అదేనేమో అంత పుచ్చిపోయి ఉన్నాయి. వాటిలో 3 కాయలు ఏమో వేస్ట్ అయిపోయినాయి. ఉన్నవి నేను ఫ్రై కంటే కర్రీ చేద్దాం, కర్రీ ఎక్కువ కూడా లేవు కదా వంకాయలు అని చెప్పేసి నేను కర్రీ చేస్తున్నాను గ్రేవీగా. ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అలానే బ్రేక్ఫాస్ట్కి నేను పులిహోర చేశాను. ఎక్కువగా ఇంట్లో అయినా ఇష్టపడేది రెసిపీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి పులిహోరే కదండి. నిన్న మాది దోశ, అందుకని ఇవాళ పులిహోర చేసి రాత్రి మిగిలిపోయింది అన్నం, అందుకనే ఆ అన్నంతో నేను పులిహోర చేశాను. మీలో ఎంతమందికి గుత్తొంకాయ కర్రీ ఇష్టమో కమెంట్ చేయండి. గుత్తొంకాయ కర్రీ చాలా రకాలుగా చాలా స్టైల్లో చేస్తారు. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. బాగుంది అని చెప్పేశారు. 2-3 సార్లు చేశాను, అందుకని ఆ ప్రాసెస్తోనే చేస్తున్నాను. ఇందాక చూపించే కదా ఇంగ్రీడియంట్స్, వాటిలో యాడ్ చేస్తున్నాను. ఎండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మంట పుట్టేది కాబట్టి 3 తీసుకున్నాను అనమాట. అండ్ 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీలో వేసుకుంటాం కదా, రుచికి సరిపడా వేసుకోవాలి. సాల్ట్ కూడా గ్రేవీలో వేసుకుంటాం కానీ, అందుకే తగినంత వేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఆనియన్స్ ఏంటంటే నేను తాలింపు వేస్తా కదా, వాటిలో వేద్దామని నేను పక్కన పెట్టాను. గ్రేవీ చేసుకున్నాను, కొంచెం వాటర్ పోసుకోవాలి మెదగపోతే. ఇందాక కట్ చేసుకున్న గుత్తి వంకాయల్లో ఈ మసాలా అనేది మనం పెట్టుకోవాలి. గుత్తి వంకాయని వాటిలో మసాలా అంతా పెట్టుకోవాలన్నమాట. నేను అన్నిటికీ మసాలా పెట్టుకుంటున్నాను. ½ kg అయితే ఎంత అవుతుంది, అందుకే గ్రేవీ ఎక్కువ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. కర్రీ చూడండి చాలా ఎమ్మీగా ఉంది కదా. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. బాయ్.